శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, టాలీవుడ్ హీరోయిన్ పరియా అబ్దుల్లా గారు రీసెంట్‌గా బోనం ఎత్తారు. అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. ఈ క్రమంలో ఆమె పైన ఒక మతానికి సంబంధించిన వాళ్ళు దాడి చేస్తున్నారు. నువ్వు మతానికి ద్రోహం చేసినవన్నట్లుగా. అయితే ఆమె దాని గురించి మాట్లాడుతూ ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. అందులో ఏడుస్తూనే మాట్లాడారు. నాకు అన్ని మతాల పట్ల విశ్వాసం ఉందని. అసలేంటి సార్, ఒక మనిషికి, మతానికి మధ్య సంబంధం పెట్టి ఇట్లా హింసించటం ఏంది ఒక నటిని? అంటే దీని మీద మీ అభిప్రాయం? నటిని కాదండి, అసలు ప్రపంచంలో ఎవరినైనా హింసిస్తున్నారు కదా. ఇప్పుడు ఆవిడ అనసూయ గారిని హిందుత్వ శక్తులు ట్రోల్ చేయటం మాత్రమే కాకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు కదా. వీళ్ళు ఏవైనా బుద్ధిగా ఉన్నారా, వాళ్ళు బుద్ధిగా లేరు అనడానికి. అందుకని ఏ మతానికి చెందిన వాళ్ళైనా అలాగే ఉన్నారు, అలా ఉండాలని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళ ప్రోగ్రాంలో భాగంగా ఉంటే ఓకే, లేదంటే దాడి జరిగిపోతుంది. ఇప్పుడు ఇది వీరికే కాదు కదా, తస్లీమా నస్రీన్ మీద కూడా దాడి జరిగిందిగా. తస్లీమా అని బంగ్లాదేశ్ రైటర్ ఆవిడ రాసిన పుస్తకాలలో ఇస్లాం మీద విమర్శ ఉంది అని ఆవిడ మీద దాడులు జరిగినాయి కదా. మన కళ్ళ ముందే హైదరాబాద్లోనే జరిగినాయి. కాబట్టి ఫరియా మీద కూడా అలాగే జరుగుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో ఒక సర్వమత సమ్మేళనము, పరమత సహనము ఒక దశలో వర్ధిల్లినాయి. అందరూ ఉదారవాదంగానే ఉండేవాళ్ళు. ఇక్కడ పీర్ల పండగ జరిగినప్పుడు అందరూ కలిసే పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వీళ్ళ పండగలలో వాళ్ళు, వాళ్ళ పండగలలో వీళ్ళు పాల్గొనేవాళ్ళు. ఈ వాతావరణాన్ని డిస్టర్బ్ చేశారు కొంతమంది కావాలని. ఆ డిస్టర్బ్ చేసిన ఎలిమెంట్స్ హిందుత్వ ఎలిమెంట్స్. ఇక్కడ మెజారిటీ మతంలో ఈ మతానికి ప్రమాదం ఉంది మైనారిటీల నుంచి అని ప్రచారం చేశారు. ఎందుకు ప్రచారం చేశారు? ఈ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసి తమకి ఎన్నికల్లో ఉపయోగపడుతుంది అని. ఈ ప్రయత్నంలో భాగంగా హిందూ మతం సెన్సిటివ్గా మారింది. అలాగే కన్సాలిడేషన్ మొదలైంది. ఈ ప్రాసెస్లో ఇతర మతాల మీద ఒక అనుమానపు చూపు వీళ్ళ నుంచి చూడటం మొదలైంది. ఎప్పుడైతే వీళ్ళ నుంచి అనుమానపు చూపులు మొదలైనాయో మిగిలిన వాళ్ళు కూడా సెన్సిటివ్గా మారి వాళ్ళు ఇంకా భయపడటం మొదలుపెట్టారు. అంటే ఇది 84% ఈ దేశంలో హిందూ మెజారిటీ ఉంది, 84%. మిగిలిన మతాలన్నీ కలిపి 16% ఉన్నాయి. ఈ 16% ఉన్న వాళ్ళల్లో ఈ 84% వాళ్ళలో మన మీద కోపం ఉంది అనగానే వాళ్ళు ఇంకా సెన్సిటివ్గా మారిపోతారు కదా, ప్రొటెక్టివ్గా మారిపోతారు కదా. ఆ ప్రొటెక్టివ్గా మారిపోయిన దాని ఫలితమే ఇప్పుడు ఈ అమ్మాయి మీద జరుగుతున్న దాడి, ఫరియా అబ్దుల్లా మీద జరుగుతున్న దాడి. అందుకని ఇదేదో కేవలం ముస్లిం ట్రోలర్స్ మీద ఒక ముద్ర వేసి బురద జల్లేస్తే పని అయిపోతుంది అనుకుంటే కుదరదు. దీని మూలాలు ఎక్కడున్నాయి దాకా వెళ్ళి మాట్లాడుకుంటే మంచిది. అందుకని మూలాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు కొంచెం డెమోక్రటిక్గా మారితే వీళ్ళు మారుతారు. కానీ ఒక వ్యక్తిని మతం పేరుతో దాడి చేయటం అనేది తప్పు. ఫరియా మీద వాళ్ళు చేస్తున్న ట్రోల్స్ సబబు కాదు, అది పద్ధతి కూడా కాదు. ఇక్కడ పీర్ల పండుగలు ఇవన్నీ కలిసి ఆడుకున్నటువంటి దూలాలు, అన్నీ కలిసి అన్ని మతాల వాళ్ళు పాల్గొని నడిచినటువంటి సందర్భం ఉంది. అనేక సందర్భాలలో హిందూ మత కార్యక్రమాలలో ముస్లింలు పాల్గొన్న పరిస్థితి ఉంది. ముస్లిం సెలబ్రేషన్స్లో వీళ్ళు పాల్గొన్న సందర్భం ఉంది. అలా పాల్గొనటాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఫరియా అబ్దుల్లా ఆ రోజున బోనమెత్తటం అనేది చాలా గొప్ప సందర్భం. అది డెఫినెట్గా అమ్మాయిని అభినందించి తీరాలి ప్రతి ఒక్కరూ. సమాజంలో ఉన్న ఈ గందరగోళానికి ఒక వే అవుట్ చెప్పింది అమ్మాయి ప్రాక్టికల్గా. ఎప్పుడు జరుగుతుంది? మతాల మధ్య ఒక సామరస్యం వర్ధిల్లితే మనుషుల్లో కూడా ఒక ప్రేమ అభిప్రాయాలు కలుగుతాయి. వాటిని చంపేసింది వీళ్ళు వాంటెడ్గా. కాబట్టి ఇప్పుడు ఏ దేశంలోనైనా మత కల్లోలాలకు కారణం మెజారిటీ మతమే. అందుకని ఈ వినాశనానికి కూడా మెజారిటీ మతం బాధ్యత తీసుకోవాలి. తీసుకుని అయ్యో మా పండగలు సెలబ్రేట్ మా పండగకి వచ్చి బోనం ఎత్తిన అమ్మాయిని
ఇలా అనటం తప్పు. దీనిలో మా మిస్టేక్స్ ఏవైనా ఉండుంటే అది మనం మాట్లాడుకుందాం, కానీ తనని అలా టార్గెట్ చేయటం సబబు కాదు అని ఎవరైనా మాట్లాడారా? వీళ్ళు మాట్లాడకుండా వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. అలా కాకుండా ఇంకొంచెం బ్రాడర్గా వెళ్ళాలి. అంటే దేవుడికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వచ్చు, కానీ మనిషికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తిగత అభిప్రాయాలు ఆ అమ్మాయి అభిప్రాయాల ప్రకారమే డ్రైవ్ చేస్తుంది. మీ అభిప్రాయాల ప్రకారం నడుచుకోవడం తనకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. మతం ఏదైనా కానీ, ఇస్లాం అయినా, క్రిస్టియన్ అయినా, మరొక హిందూ మతం అయినా, ఇంకో జోరాస్ట్రియన్ మతం అయినా, ఎవరైనా కానీ ఆ మతంలో ఉన్న వ్యక్తుల అభిప్రాయాలను గౌరవించకపోతే ఆ మతాన్ని గౌరవించాల్సిన అవసరం వాళ్ళకి కనిపించదు ఆటోమేటిక్గా. అందుకని అమ్మాయి మీద జరుగుతున్నటువంటి దాడి అయితే ఖచ్చితంగా ఖండించి తీరవలసిందే. అలాగే దాని మూలాల్లోకి వెళ్ళి భారత సమాజంలో ఈ పరిస్థితి తీసుకొచ్చిన అందరినీ టార్గెట్ చేసి మాట్లాడాలి తప్ప ఒకరు గొప్పవారు ఒకరు అధములు అనుకోవడానికి లేదు. ఈ మతోన్మాద శక్తులు ఎక్కడున్నా ఎలా ఉన్నా వీళ్ళందరూ ఒకే పద్ధతిలో బిహేవ్ చేస్తారు. అది ఈ దేశంలో హిందూ మతం మెజారిటీ మతం కాబట్టి వీళ్ళకి అదొక ఇష్యూగా కనిపిస్తోంది. ఇలా కనిపించని ఇష్యూస్ చాలా ఉంటాయి ప్రపంచంలో. వాళ్ళు చేసే దుర్మార్గాలు అనేకం ఉంటాయి. వీటన్నిటినీ కలిపి మాట్లాడుకుంటే కొంచెం ఒక సెన్సిబిలిటీ వస్తుంది సమాజంలో. ఈ ధోరణి, ఈ రకమైన బుల్డోజింగ్ ధోరణి కరెక్ట్ కాదు అనేది అర్థం చేయించాలి. అందుకని ఫరియా అబ్దుల్లాకైతే ముందు మనం సపోర్ట్ ఇద్దాము. తనకి ఏదైనా తన మీద దాడి జరిగితే ఖచ్చితంగా పట్టించుకోవాలి సమాజం. అలర్ట్గా ఉండాలి. ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది.